అతను కొట్టుపోవటం ఖాయం. అంతెందుకు వెంకటకృష్ణ గారు, మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేలని తిరగబడి ప్రజలు కొడతాం చూసారా? అదైతే బ్రహ్మాండమైన తిరుగుబాటు కింద లెక్క అది. సో అలాంటి తిరుగుబాటు మనం చూసాం. సత్తెనపల్లిలో కావచ్చు, మా తాడేపల్లిగూడెలో కూడా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని దవడమే కొట్టారు ఒక సామాన్యుడు. సో అలాగా ఒక రెవల్యూషన్ అనేది జనంలో వచ్చేసింది. ఏదైతే 4 సంవత్సరాలుగా వెంకటకృష్ణ గారు మనం మాట్లాడుకుంటున్నామో మన డిబేట్లో, అది ఇవాళ నిజమైంది చెప్పాలి అంటే. రాజుగారు ఇక్కడ ఏం జరుగుతుందంటే, 4 ఏళ్ళు అయిందండి మొదలుపెట్టే. రాజుగారు ఇక్కడ ఏం జరుగుతుందంటే, పార్టీలు ఎవరికి వాళ్ళు, మీ పార్టీ కానీ మీ కూటమి కానీ లేదా వైసీపీ కానీ ఎవరికి వాళ్ళు ఏంటంటే ఈ పడిన ఓట్లన్నీ మమ్మల్ని చూసే పడ్డాయి, మా కోసమే పడ్డాయి అని అనుకుంటున్నారు. కానీ అసలు పర్ఫెక్ట్గా ప్రజలు ఏ అంశం బేసిస్గా లేకపోతే ఎందుకోసం ఇంత ఉప్పెనలాగా వచ్చి ఓట్లు వేశారు అనే దాని మీద కరెక్ట్ అనాలిసిస్ ఇంతవరకు రాలా. 2 రోజులే, 1 రోజే కదా అయ్యింది. మీరు ప్రచారం చేసినప్పుడు అదే మీరే చెప్పండి, మీరు ప్రచారం చేసినప్పుడు కానీ నిన్న ఓటింగ్ సందర్భంగా కానీ దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఓటర్ల మనోభావాలు కానీ టచ్ చేస్తే ఎందుకు ఇంతగా వచ్చింది ఓటు? ఆ ఓటు ఎవరిది? వ్యతిరేక ఓటా వైసీపీకి, అనుకూల ఓటా వైసీపీకి? అది పూర్తిగా ఈ ఎలక్షన్ అండి జగన్ కావాలా జగన్ పోవాలా అనే దాని మధ్యన జరిగిన ఎలక్షన్ ఇది. జగన్ పోవాలి అనుకున్న వాళ్ళు ఓటు చీలకుండా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు జట్టు కట్టడం అనేది ఒక అద్భుతమైన కెమిస్ట్రీ అంశం. అందుకనే దట్స్ ఎ వండర్ఫుల్ కెమిస్ట్రీ. ఒక పెద్ద ఎల్లాయిలాగా అయిపోయింది అది. కొన్ని మెటల్స్ కలిస్తే ఒక గ్రేట్ ఎల్లాయి అవుతుంది కదా, అలాగా. అవును, పార్టీ కూడా చిన్న డిస్టర్బెన్స్. మీకు సారీ, ఇవాళ మీ పుట్టినరోజా? అవునండి. అరే నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, ఇవాళ నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు నా నుంచి, మా ఏబిఎన్ నుంచి, మా యాజమాన్యం నుంచి, మా రాధాకృష్ణ గారి తరఫున, మా ఎండి రాధాకృష్ణ గారి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ ఇంకో పుట్టినరోజు కూడా ఉంది. తెలుసు, ఇవాళ మిమ్మల్ని ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయి జగన్మోహన్ రెడ్డి నన్ను చంపమని ఆజ్ఞాపించింది కూడా ఈ రోజే. కరెక్టే. మళ్ళీ నేను బ్రతికిన రోజు ఈరోజు. ఈ 3 సంవత్సరాల క్రితం నేను అలాగా పోలీసు జీపులో నన్ను వేసుకుని పట్టుకుపోతున్నాడు ఇదే సమయంలో. ఇవాళ రాత్రికి నన్ను లేపాలని చూశారు, నేను బ్రతికా. అది నాకు పునర్జన్మ. ఆ రోజు రాసిన ఎఫ్ఐఆర్లో మరి నేను ఏమని, మీరు A2, సో మీరు A2 మీద పడలేదు వేటు, నేను బయటికి రావడంతో మిమ్మల్ని వదిలేశారు. సో ఆ రోజు మళ్ళీ నేను తిరిగి పుట్టా. అప్పుడు దాకా నేను మధ్యాహ్నం కూడా అన్నా, అప్పుడు దాకా జగన్లో మార్పు కోసం ట్రై చేశా. ఆ తర్వాత జగన్నే మార్చాలి, ఇక లాభం లేదురా బాబు, వీడు మరీ ఉన్మాదిలా తయారైపోయాడని చెప్పి అది నా రచ్చబండలో ఇంకా అతనికి జ్ఞానబోధం